అనాథులుగా విడిచిపెట్టను. దేవుని ప్రేమ భరోసా. దిక్కు లేనట్టుగా అనిపించకూడదు. నేను మిమ్మును ఒంటరిగా విడిచిపెట్టను. పరిశుద్ధాత్మ రూపంలో ఆయన శిష్యుల్లోనికి వచ్చాడు. వారు ఒంటరిగా ఉండరు అని హామీ ఇచ్చాడు. ఈ రోజు బైబిల్ వాగ్దానం అంశం అనాథులుగా విడిచిపెట్టను. దేవుని ప్రేమ భరోసా. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. ఈ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులతో చెప్పిన మాటలలో భాగం. ఆయన శిలువకు ముందు వారిని ప్రోత్సహించేందుకు చెప్పింది. వాక్యంలో ముఖ్యమైన విషయాలు. 1. అనాథులుగా విడిచిపెట్టను అంటే ఏమిటి? యేసు ప్రభువు శిష్యులకు చెప్తున్నాడు, నేను మిమ్మును ఒంటరిగా విడిచిపెట్టను. ఇది తండ్రి లేకపోవడం వంటి స్థితికి సూచనగా ఉంది. అంటే దిక్కు లేనట్టుగా అనిపించకూడదు అని చెప్పడము. 2. మీ యొద్దకు వచ్చేదెను. ఇది 2 విధాలుగా అర్థమవుతుంది. 1. పునరుత్థానం తరువాత యేసు తిరిగి వచ్చి తన శిష్యులను కలిశాడు. 2. పరిశుద్ధాత్మ రూపంలో ఆయన శిష్యులలోనికి వచ్చాడు. వారు ఒంటరిగా ఉండరు అని హామీ ఇచ్చాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ రూపంలో శిష్యులలోనికి వచ్చాడు. అంటే శిష్యులు ఒంటరిగా లేరు. శిష్యులతో పాటు పరిశుద్ధాత్మ వారితో ఉంది గనుక యేసు ప్రభువు శిష్యులు ఒంటరిగా లేరు అని. మనకు కొన్నిసార్లు ఒంటరిగా నిరాశగా అనిపిస్తుంది కదా. కానీ యేసు ఈ వాక్యం ద్వారా హామీ ఇస్తున్నాడు, నేను నీతోనే ఉన్నాను, నీకు దిక్కు లేనట్టుగా విడిచిపెట్టను అని. ఇది ఒక ఆదరణ, ప్రేమ మరియు విశ్వాసమైన వాక్యము. మరి మీ జీవితంలో ఎలా అనిపించిందో ఈ వాక్యము? మీ హృదయానికి దేవుని పరిశుద్ధాత్మ ద్వారా భరోసాను ఇస్తున్నాడు. మీరు ఒంటరిగా లేరు, నేనున్నాను అని. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ప్రేమను గూర్చి మా హృదయాలు నిండి ఉండునట్లుగా చేయుము. నీ మాటల ద్వారా మాకు శాంతి, ధైర్యం కలుగజేయుము. మేము ఒంటరిగా లేమని ఎప్పటికీ గుర్తు చేయుము తండ్రి. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయానికి ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ప్రతిరోజు దేవుని వాక్యం మీకోసం అనుదిన బైబిల్ వాగ్దానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.